దేంతో ప్రారంభమైంది? అర్జున విషాద యోగంతో ప్రారంభమై మోక్ష సన్యాస యోగంతో సమాప్తమైంది అని చెప్పుకున్నాను. కాబట్టి అర్జున విషాద యోగం అంటే ప్రతి అధ్యాయము ఒక యోగమేను. ఎందువలనంటే అర్జునుడు ఏడ్చాడు కనుక అది యోగం. ఓకే, అర్జునుడు ఏడ్చింది దేని కొరకు? అర్జునుడు ఏడిస్తే యోగమైంది అంటే మరి లోకంలో అందరూ ఏడ్చిన వాళ్ళైతే అందరూ ఏడుస్తూనే ఉన్నారు కదా. పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దలు ఏడుస్తున్నారు, యువకులు ఏడుస్తున్నారు, వృద్ధులు ఏడుస్తున్నారు. అయ్యో నాకు సారిగా చూసుకోలేదని వృద్ధులు ఏడుస్తున్నారు కదా. ఇంట్లో భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సరే చూడకపోతే వాళ్ళు దుఃఖమే ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇట్లా లోకంలో అందరూ ఏడుస్తున్నారు కానీ మరి అందరూ ఏడుపు ఎందుకు యోగం కావడం లేదు నేనంటే? కాబట్టి లోకంలో ఏడ్చే వాళ్ళంతా కూడా జ్ఞానం కొరకు ఏడవడం లేదు. దేని కొరకు ఏడుస్తున్నారు? అస్వరమైనటువంటి వస్తువుల కొరకు, అశాశ్వతమైనటువంటి దేహం కొరకు. నన్ను సరిగా చూడలేదే, నన్ను సరిగా పలకరించలేదే, నన్ను సరిగా పదార్థాలు చేసి పెట్టలేదే అన్నటువంటి భావనతో అక్కడ ఏడుస్తున్నాను అని అర్జునుడు ఏడ్చింది జ్ఞానం కొరకు. అయితే అర్జున విషాద యోగం ఏ విధంగా యోగమైందో అట్లే మనం కూడా జ్ఞానం కావాలా, మోక్షం కావాలా, జ్ఞానం కావాలన్నప్పుడే మనకు గురుదర్శనం అవుతుంది, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. మరి ఈశ్వరానుగ్రహంతో వచ్చినటువంటి మానవదేహాన్ని మరి ఐశ్వర్యమైనటువంటి భగవత్ స్వరూపాన్ని దర్శించడం కొరకు ఎవరు ప్రయత్నిస్తారో అప్పుడే నీ యొక్క జీవితం దుఃఖంతో ప్రారంభమైన కానీ ఎంత సమాప్తమైంది? మోక్ష సన్యాసం అంటే దుఃఖమును కూడా విడిచిన వాడుకుంటావు. అది మోక్ష సన్యాసం అంటే దుఃఖం లేని నిర్మల స్థితిని పొందడమే అది మోక్ష సన్యాసము. అంటే మోక్షాన్ని కూడా విడిచిపెట్టు. మోక్షం కూడా నీకు అవసరం లేదంటే శాస్త్రం. ఎందువల్ల? మోక్షం కూడా ఎవరికి? బంధంలో ఉన్నవాడు మోక్షం కావాలని కోరుకుంటాడు. మరి నీవెవరు? మరి సకల చైతన్య స్వరూపమై, సచ్చిదానంద స్వరూపమై భాషిస్తూ నీ స్వరూపం అనంతమైన నిజ వస్తువు కానీ ప్రకాశిస్తూ ఉన్నందువలన మరి అక్కడ బ్రహ్మస్వరూపం కానీ మోక్షం ఏమిటి? బ్రహ్మం కాదు మోక్షం. ఎవరికి? జీవనం. అందువలన అజ్ఞాన దశలో ఉండే జీవుడు దుఃఖపడుతున్నాడు కాబట్టి మరి ఆ ఏడ్చేటువంటి ఆ అర్జునుడికి ఏ విధంగా మరి సాంఖ్యాన్ని బోధించాడు. మరి సాంఖ్యం అంటే ఏమిటి? ఆత్మవిచారణ. మరి ఆత్మవిచారణతో కూడా బోధించినప్పుడే మరి జీవునికి జ్ఞానోదయం అయింది. కర్మ చేయబడి అన్నాడు. మరి కర్మ చేస్తే అది కూడా యోగం అయిపోయింది. గురువు మనకు బోధించడం ఒక యోగమే. మరి గురువు బోధించిన తర్వాత ఎప్పుడు నీవు కర్మ చేస్తావో ప్రతి కర్మ కూడా ఏమవుతుంది? అది యోగం అవుతుంది. మరి అజ్ఞానంతో కర్మ చేస్తే కర్మ నిన్ను బంధిస్తూ ఉన్నది. అందులో చూడడము ఒక కర్మే, వినడము ఒక కర్మే, వాసన కలిగిన కర్మే. మరి పంచేంద్రియముల ద్వారా పంచ విషయాలను మనం గ్రహిస్తూ కర్మ రూపంలో ఉన్నట్లయితే కర్మ నిన్ను బంధిస్తుంది. ఎప్పుడైతే నీకు వివేకము చేత సర్వేంద్రియముల ద్వారా జరిగేటువంటి కర్మ అంతా ఏమైంది? ఎప్పుడు యోగమవుతూ ఉన్నది. అందుకు కర్మయోగం అని 3వ అధ్యాయం పేరు పెట్టాడు. మరి 4వ అధ్యాయం జ్ఞానయోగం అన్నాడు. మరి ప్రతి కర్మ కూడా యోగంగా అయిపో నీవు దర్శించగలుగుతావో, ప్రతి ఇంద్రియంలో కూడా ఆ విధంగా జ్ఞానంతో నీవు చూడగలుగుతావో అప్పుడు నీకు జ్ఞానం కలిగినట్లే. అందువల్ల అది జ్ఞానయోగం అన్నాడు. కర్మయోగం అయిపోయి జ్ఞానయోగంలో మనం ప్రవేశించామంటే జ్ఞానం కలిగింది. ఏమని? సర్వేంద్రియముల ద్వారా ఈ సమస్తము కూడా ప్రకాశింపజేయనటువంటి చైతన్య శక్తి ఏది? ఆ బ్రహ్మము ఆత్మస్వరూపమైనటువంటి వస్తువు. మరి బ్రహ్మము చైతన్య స్వరూపమైనటువంటి వస్తువు. అటు చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మం ఈ దేహమునందు సమస్తమును ప్రకాశింపజేస్తూ సర్వేంద్రియముల ద్వారా అన్నిటినీ తెలుసుకునేవాడుగా ఉన్నాడు కనుకని ఆ చైతన్య వస్తువు నేనై ఉన్నానన్నటువంటి జ్ఞానాన్ని కలిగితే అప్పుడు కూడా నువ్వు జ్ఞానయోగంలో ఉన్నవాడు అవుతావు. ఆ తర్వాత కర్మ సన్యాసం అన్నాడు. 5వ అధ్యాయం ఏమిటి? కర్మ సన్యాసమే కదా. మరి ఎప్పుడు నీకు జ్ఞానం కలిగిందో మరి కర్మలు కూడా సన్యాసించాలంటే ఏ కర్మలు సన్యాసించమన్నాడు? మరి బాహ్యంగా నీవు ఇంద్రియములతో కూడి శరీరములతో కూడి నువ్వు చేసేటువంటి వృత్తి ఏదైనా ఉంటే ఆ కర్మను సన్యాసించమని గీతలు చెప్పలేకపోతున్నాడు. దేన్ని సన్యాసించమన్నాడు? అయ్యే నీకు జ్ఞానం
మరి నీ మనసులో కలిగినటువంటి మరి ఇంతవరకు స్వామిగా చెప్పారు కదా ఏమని ప్రాతిభాషిక పారమార్థిక వ్యావహారిక. మరి వ్యావహారికం అంటే వ్యావహారిక వస్తువు నేను బంధించదు. మరి నేను బంధించేదేమి పారమార్థిక సృష్టి మాత్రమే బంధిస్తున్నది, ప్రాతిభాషిక సత్తా మాత్రమే బంధిస్తున్నది. మరి ప్రాతిభాషిక సత్తా అన్నప్పుడు ఏం చేది జీవుని యొక్క కర్మఫలాలు, మరి జీవుని యొక్క కర్మఫలాలు జీవుని బంధిస్తున్నాయి కానీ ఈశ్వరుని బంధిస్తాయా? ఈశ్వరుడికి ఏది బంధము? అందుచేత ఆ కర్మలన్నీ మనోరూప సంసారంగా ఉన్నందువలన వాటన్నింటినీ కూడా సన్నిధించడమే కర్మ సన్యాసం. అది కూడా ఒక యోగం ఏం చెప్పాడు పరమాత్మ. ఆ తర్వాత మరి ఆత్మ సంయమ యోగం అన్నాడు. ఆరోగ్యం ఏమిటి? ఆత్మ సంయమ యోగం. మరి ఎప్పుడైతే నీ మనసులో ఉన్న ఆ జీవ సృష్టి అనే సంసారం విడిచిపెడుతున్నావో అప్పుడు మనసు అనే వస్తువు దేంతో కూడుతుంది? ఆత్మతో కూడి ఉన్నది, ఆత్మతో సంయమనం చేయబడినది. అందుకే ఇక్కడ ఆత్మ ఆత్మ అన్నప్పుడు మన వ్యవహారంలో ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మానం అవసావే ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ నిబ్రాత్మ. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఆత్మ అన్నప్పుడు మనసుని తీసుకోవాలి. మనసు అనే వస్తువు ఎలా ఉంది? సర్వేంద్రియములతో కూడి దశేంద్రియాధ్యక్షం మనః. కాబట్టి మనసు అనే వస్తువు ఈ ఇంద్రియాలకు రాజబడింది. అందులో సర్వేంద్రియముల ద్వారా అన్నింటినీ తెలుసుకొని జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకుంటూ కర్మేంద్రియముల ద్వారా కర్మలు చేస్తూ ఉన్నది. కాబట్టి అందులో అటువంటి చైతన్యమే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నందువలన అప్పుడు ఆ మనసే ఆత్మని అనుకున్నామా అంటే కాదు. ఆత్మ కూడా ఎంతవరకు జాగ్రత్తలో ఉన్నంత వరకు, ఇంద్రియ వ్యవహారంతో ఉన్నంత వరకు మరి మనో వ్యవహారం ఉన్నది. అయితే ఇంద్రియ వ్యవహారం లేకుండా పోయినప్పుడు ఏ వ్యవహారం ఉన్నది? మనో వ్యవహారం మాత్రమే ఉంటుంది. అంటే ఇంద్రియ వ్యవహారం మనసుతో కూడి ఉన్నంత వరకు ఇది జాగ్రత్త అవస్థ అంటారు. మరి ఎప్పుడైతే ఇంద్రియ వ్యవహారం లేకుండా కేవలం మనో ప్రపంచంలో మనో వ్యవహారంలో ఉంటే దాన్ని ఏమన్నారు? అది కేవలం స్వాప్నిక ప్రపంచము అంటారు. ఏమంటారు? అది స్వాప్నిక ప్రపంచం అంటే స్వప్నావస్థకు సంబంధించిందే కానీ అది జాగ్రత్తకు సంబంధించింది కాదు. మరి ఈ రెండింటిని పిలిస్తే నువ్వు ఎక్కడుంటావు? నీ మనసు అనే వస్తువు దేంతో కూడి ఉన్నది? ఆత్మతో సంబంధపడి ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్కరి యొక్క మనసు కోరుకునేది ఏమిటి? ఏ కావాలని కోరుకుంటుంది? దుఃఖం కావాలని కోరుకుంటుందా? నాకు బాధ కావాలని కోరుకుంటుందే? ఎవరైనా నాకు రోగం కావాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఎవరైనా నాకు దరిద్రం కావాలా, రోగం కావాలా? మరి అట్లా అనగా మరి నేను మరణించాలని ఎవరు కోరుకోరు. మరణం అన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇష్టం లేదు. ఎందువల్ల? అది నీ స్వరూపం కదా. నీ స్వరూపం ఏంటి? సచ్చిత్తుల విధము అనేటువంటి అనంతత్వంలో నీవు ఉన్నావు. కాబట్టి నీ స్వరూపము నాశనం లేని స్వరూపము, నీ స్వరూపము దుఃఖం లేని స్వరూపము, నీ స్వరూపము ఆనందమైన స్వరూపము, నీ స్వరూపము సమర్థంలో ప్రకాశింపజేయనటువంటి చేతనా స్వరూపమై ఉన్నావు. అందువల్ల నీవు అచేతనము అసత్తు దుఃఖాత్మకమైనటువంటి జడం కాదు. అందువల్ల జడమైనటువంటి దేహమునకు, జడమైన ఇంద్రియములకు, జడమైనటువంటి మనస్సుకు వీటన్నిటికీ కూడా ఆ చేతనత్వాన్ని సమత్వాన్ని ప్రకాశింపజేయనటువంటి ఆత్మ ఈ మనసు అనే వస్తువు ఆ ఆత్మతో కూడి ఉంటే అది ఆత్మ సంయమ యోగం అన్నారు. కాబట్టి ఆత్మకు మనసుకు సంబంధమై ఉన్నది. ఎందువలన అదే బ్రహ్మ స్వామి గారి పోతే ఏమంటాడు? మరి సంకల్పాలు ఏమన్నారు? దాన్ని మనసు అన్నారయ్యా. మరి సంకల్పాలు లేకపోతే అది ప్రత్యేకాత్మయ్య అన్నాడు. స్వామి గారి పోతాం మనకి సంకల్పాలు ఉంటే మనసు అన్నారు. మరి సంకల్పాలు లేకపోతే అది ప్రత్యేకాత్మయ్య కదా. ఎప్పుడైతే మనసులో ఈ బ్రహ్మ భావన కలిగించుకొని బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటి ఆ నిజ వస్తువులో నీ మనసు చేరితే అప్పుడు నీవు కర్మను విద్యావు. కాబట్టి ఆత్మ కూడా మనస్సు ఆత్మతో సమయం చేయబడింది. అంటే ఏకత్వం పొందుతుంది అక్కడ. అప్పుడే నీకు విజ్ఞాన యోగము విశేషమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతావు.
నీకు తృప్తి కలగదు, శాంతి కలగదు. మరి ఏ జ్ఞానం కావాలి? విజ్ఞానం కావాలి, అంటే విశేష అనుభవ జ్ఞానం కావాలి. మరి విశేష అనుభవ జ్ఞానం దేనివల్ల వస్తుంది మనకు? సాధన చేయి, నిష్ట చేయి. నీ యథాస్థితి నిష్ట. నిష్ట అంటే ఏంటి? దేన్ని కూర్చోబెడుతున్నావు నీకు? దేన్ని కూర్చోబెట్టేది మనం? మనసు అనే వస్తువు చంచలంగా ఉన్నది కాబట్టి, మరి చంచలమైనటువంటి మనసు మనం ఏం చేయాలా? దేన్ని ఎందుకు కూర్చోబెట్టాలా? ఆత్మ ఎందుకు కూర్చోబెట్టాలి? మరి ఆత్మ అంటే ఏంటి? సర్వజ్ఞత్వ స్వరూపమైన బ్రహ్మము. మరి బ్రహ్మమునందు మనసుని ఎట్లా కూర్చోబెడతారు? అంటే బ్రహ్మ పదార్థమై మనలో లోపలికి వస్తువు పోతున్నది. ఒక వస్తువు ఏమిటది? వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం. ఎవరు? యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. మరి మనసనే వస్తువు రాత్రి కాలంలో సుషుప్తి అవస్థలో ఎక్కడికి వేస్తుంది? నిద్రావస్థలో ఎక్కడికి వేస్తుంది? గమనించండి. రోజు ఆనందంలోకి వేస్తుందా లేదా? కాబట్టి ప్రతిరోజు ఆనందంలోకి పోయి వస్తుంది. నిద్రావస్థలోనేమో ఆనందంలోకి పోయింది. మేలుకున్నప్పుడు కూడా మళ్ళీ ఆనందాన్ని వెతుకుతుంది. అయితే ఆనందాన్ని వెతికే విషయంలో జాగ్రత్త అవస్థలో మనసు అనే వస్తువు ఏమవుతుంది? చంచలమై ఉన్నది. మరి చంచలమైనటువంటి జాగ్రత్త అవస్థలో మనసు నీవు చెడిపోయి చేసుకుంటూ ఆనందాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త. అక్కడ నీకు ఆనందము లేచి మాత్రం కూడా దొరకదు. అందుకొరకు మరి జాగ్రత్త అవస్థలో నీవు అలసిపోయి తొలగిపోయి బాగా ఎక్కడికి చుట్టిపోతున్నావు? నిద్రావస్థకి వెళ్ళి నువ్వు సుషుప్తిలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతున్నావు. అంటే మనసనే వస్తువు రోజు పోతుంది వస్తుంది. వస్తున్నావు పోతున్నావు నా కోసం, నీ కోసం వచ్చి కూర్చున్నాడు. ఎవరయ్యా అంటే నువ్వు బయటికి వెళ్ళావా నాలో నుండి వెంటనే ఉన్నాయి. జీవుడు మళ్ళీ జీవుడున్నాడు ఉంటాడు కదా. కామ సంబంధమైన, క్రోధ సంబంధమైన, రాగ సంబంధమైన, అవిద్యా సంబంధమైన, మోహ సంబంధమైనటువంటి ఈ లోపల అవన్నీ పెట్టుకున్నాడు. అవన్నీ కూడా నిన్ను సంకల్పాలలో ప్రేరేపింపజేస్తూ నువ్వు ఇంత పవిత్రమైన వస్తువుగా ఉన్నా కానీ మరి నీలో ఈ పవిత్రాన్ని వ్యక్తమైనటువంటి అనేకమైన ఆలోచనలను పెట్టుకున్నాడు, అనేకమైన కోరికలను పెట్టుకున్నాడు. మరి నేను సుఖంగా ఉండాలనుకుంటున్నా, సుఖంగా ఉండాలని కోరుకుంటాడు, సుఖంగా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటి? లోపల పెట్టారుగా జరిగింది. మనం పాప పిల్ల తీసుకొచ్చారు, చాలా బాగుంది అందంగా చేసి ఇంట్లో పెట్టారు. అది పెరిగి పెద్దదయ్యింది. ఏం చేస్తుంది? ఆటేస్తుంది. భయం కదా నీకు? ఎందువలన? అది విషపురుగు అనేది నీ ముద్ర పడిపోయింది. అందులో నీకు భయం కలుగుతుంది. అదే పాపం వాడైతే వాడు దాన్ని చూస్తే భయపడదే, దాన్ని తీసుకొని మళ్ళీ మెడకేసుకుంటాడు. మరి ఈశ్వరుడు కూడా మీద వేసుకున్నాడు కదా, పాములను ధరించుకున్నాడు కదా. మరి విషపురుగైనటువంటి పామును మరి ఆ విధంగా మెల్లో ధరించాడు ఈశ్వరుడు. అయినా అనిష్టంగా ఉన్నారు. మరి మనమే పాపం ధరించలేదు మెల్లో. అయినా కానీ మనం ఎందుకు భయపడుతున్నాను? ఎందుకు భయపడుతున్నాను? మరి ఈశ్వరుడు ధరించినటువంటి ఆ పాము ఈశ్వరుడి వంటనే చూసుకుంటుంది. మీరు బాగా గమనించుకోండి. ఎక్కడ మీకు ఫోటో ఉంటే చూడండి. ఈశ్వరుడు ధరించినటువంటి ఆ మెల్లో పాము ఎలా ఉన్నది? ఆయన వైపే చూస్తూ ఉంది. ఏమని అర్థము? మీలో కూడా ముసలుకునేటువంటి పాము ఏది అంటే ఈ మనస్సే. ఈ మనసు అనే వస్తువు నీవు కూడా ఇటువైపు తిప్పాలి. నీ వైపు తిప్పుకో. నీ వైపు తిప్పితే అది నీకు ముసలు పడదు, నిన్ను ఆనందమైన దుఃఖంలో పడవేయదు, నీకుగా బంధం అనేది లేదు. అందుకు ఆనందంగా ప్రయత్నం చేయగలిగితే అప్పుడు నిజమైనటువంటి విశేషమైన అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతావు అర్జున. అందుకొరకు ఇది విజ్ఞాన యోగము. విశేష అనుభవంతో ఉన్నటువంటి జ్ఞానము విజ్ఞానము అన్నాడు. జ్ఞానము పరోక్ష జ్ఞానం అయితే విజ్ఞానము సాధన చేస్తే వచ్చేది అనుభవ జ్ఞానం. అస్థి బ్రహ్మేది చేతి లేదా పరోక్ష జ్ఞానమే అహం బ్రహ్మేది చేతి సాక్షాత్కారమే
మనస్స, బుద్ధి, చిత్తమ, అహంకారం అనేట్లయితే ఇవేవి ఏమి కాదు, ఆత్మ కాదు, దేవుడు కాదు. మరి ఇంకేమి నువ్వు అన్నప్పుడు మరి ఇవన్నీ ఏమైనవి, ఇవన్నీ ఏమైనవి జనమైపోతున్నాయి. ఎప్పుడు అపరోక్ష జ్ఞానం కలిగింది. ఏ జ్ఞానము? అపరోక్ష జ్ఞానం. అహం బ్రహ్మేతి చేతి సాక్షాత్కారమేవ చ. అహం నేను బ్రహ్మమును అన్నటువంటి అనుభవం నీవు ఎప్పుడైతే సాధనలో నీవు పొందగలుగుతావో, మరి సాధనలో పొందినటువంటి అనుభవ జ్ఞానాన్ని సాక్షాత్కార జ్ఞానము, ప్రత్యక్షము, అపరోక్షము అనేటువంటి పర్యాయములుగా అనిపిస్తున్నారు. కాబట్టి అందువరకు మరి ప్రతినిత్యము నిద్రలో నీవు అపరోక్ష జ్ఞానంలోనే ఉన్నావు. కానీ ఇక్కడ నీకు ఏమావరించింది? ఏమావరించింది? మూఢత్వం ఆవరించింది. ముభావంగా ఉన్నావు. నిద్రపోయినావు, లేచినావు. ఏమయ్యా ఎక్కడ పోయి ఇచ్చావంటే నిద్రపోయి వచ్చినాము అంటావు. మరి నిద్రలో ఏం పొందినావంటే, నిద్రలో ఏం పొందినావంటే అప్పుడు దాన్ని అతన్ని మనం మేల్కొల్పినట్లంట. ఆ ప్రశ్న వేస్తే నువ్వు నిద్ర అయిపోయి ఇచ్చావు కదా, మరి నిద్రలో ఏం పొందినావంటే చెప్పలేదు కదా. కానీ ఆ జనం మేల్కొల్పినప్పుడు కాస్త యోచన చేస్తున్నాడు మనిషి, మరి నిద్రలో ఏం పోయిస్తున్నాను, మరి నిద్రలో ఏం పొందించాను, నేను దుఃఖంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా. అది మరి ఇప్పుడు ఆనందం అనేటువంటి వస్తువు బ్రహ్మస్వరూపము. అందువల్ల నిద్రావస్థలో అన్ని పడిపోయినా కానీ ఉన్నటువంటి నిజ వస్తువు ఏదైతే ఉన్నదో ఆ నిజతత్వం నీవని నీవు తెలుసుకోలేనంత వరకు, అజ్ఞానం ఆవరించి ఉన్నంత వరకు మైన జీవుడు కాదు. మరి అజ్ఞానమనే మాలిన్యాన్ని కోరుకునే దాని వరకు మన జ్ఞానమే కారణమైనందువలన మరి ఆ జ్ఞానం చేత ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు, ఆత్మనేనని తెలుసుకున్నటువంటి వారు, దేహమేమి కాదు, దేహంలో ఉన్న సర్వజ్ఞత్వ స్వరూపమైన ఆత్మనేను అనేటువంటి అటు బ్రహ్మజ్ఞాన ప్రకాశాన్ని సంపాదించుకుంటే అటు జ్ఞానముల చేత సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానం నీకు కలుగుతుంది. నీవు సాక్షాత్తు బ్రహ్మం కంటే వేరుగా అనేటువంటి నిజ వస్తువుగా నీ అనుమానం గుర్తించగలుగుతావు. అప్పుడు ఆ విజ్ఞాన యోగమును దాటి ఎక్కడ ప్రవేశిస్తాం మనం? 8వ అధ్యాయం చెప్పండి. ఏంటేమో అది అక్షర పరబ్రహ్మ యోగం. గురువు గారు చెప్తున్నారు, అక్షర పరబ్రహ్మ యోగం నా అక్షర అక్షర. కాబట్టి ఈరోజు 2వ రోజు, మిగతా మనకు 5 రోజులు మాత్రమే ఉంది. ఈ అక్షర పరబ్రహ్మ యోగాన్ని గురించి కొంతవరకు మనం తెలుసుకుందాం. అక్షర పరబ్రహ్మ యోగం అన్నప్పుడు నా అక్షర అక్షర, ఏది నాశనం లేనిదో దాన్ని ఏమన్నాడు? అక్షర పరబ్రహ్మము నా అక్షరము అన్నాడు. నాశనమయ్యేదంతా ఏమన్నాడు? అది క్షరం. నశించిపోయేదాన్ని క్షరవస్తువు అన్నాడు. నాశనమయ్యే దాన్ని ఏమన్నారు? అక్షరము. మరి అక్షరము, అవ్యక్తము అనేటువంటి పదములన్నీ కూడా అవి బ్రహ్మను వర్తిస్తాయే కానీ ప్రపంచంలో ఏది కూడా ఆ వస్తువు దానికి వర్తించదు, ఆ పదం దానికి వర్తించదు. అంటే సృష్టిలో నాశనమైనటువంటివి పంచభూతములు ఉన్నప్పటికీ కూడా మరి పంచభూతంలో దేవుడు అనేది లేదా, బ్రహ్మం అనే లేదుగా. ఎందుకలేదు? ఎందుకలేదు? ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? మార్పు చెందేటివే. అందువల్ల మార్పు చెందే వాటిని బ్రహ్మం అని చెప్పలేదు. ఏదైతే మార్పు చెందకుండా, నాశనం వేయకుండా, ఏదైతే శాశ్వతమై, సనాతనమై, సర్వవ్యాప్తమై, సర్వాధిష్టానమై, సచ్చిదానంద స్వరూపమైనటువంటి నిజ వస్తువునే బ్రహ్మము అని మనకు శాస్త్రం చెప్పినందువలన ఆ బ్రహ్మ స్వరూపాన్ని అక్షరం అని చెప్పి 8వ అధ్యాయంలో పేరు పెట్టాడు. మరి అక్షర పరబ్రహ్మ యోగంలో అర్జునుడు మొదటగా 2 శ్లోకాల ద్వారా ప్రశ్న వేస్తాడు. ఆ తర్వాత దానికి భగవాన్ సమాధానం తీసుకొని వస్తుంటాడు. మరి అర్జునుడి ప్రశ్నకు ఆ భగవాన్ చెప్పినటువంటి సమాధానాలకు మనం ప్రతిరోజు మనం నిజ జీవితంలో మనం అనుభవించేటువంటి అనుభవానికి సమన్వయం చేసుకుందాం. పలకండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత
భగవాను యొక్క ఉవాచతోనే సమాప్తమైపోయింది. భగవంతుడు బోధించాడు సంపూర్ణంగా. ఏమన్నాడు? సాది యజ్ఞం సాది భూతాదైవమ్మ సాది యజ్ఞం చేయలేదు ప్రయాణకార్యమా తే విదుః యుక్త చేతసః స అధిభూతము స అధిదైవము స అధియజ్ఞము. అధిభూతం అంటే ఏమిటి? అది దైవం అంటే ఏమిటి? అధియజ్ఞం అంటే ఏమిటి అని ఎవరైతే విదుః ఎవరైతే తెలుసుకుంటున్నారో చ అనే పదం చేశారు. ఆ చ అనే పదం ఏమిటి అంటే ఎవరు తెలుసుకుంటున్నారో వారందరూ కూడా ప్రయాణ కాలమునందు ఏమవుతున్నారు? ప్రయాణ కాళేయమా ప్రయాణ కాలమునందు కూడా వారు ఎవరు జరుగుతున్నారు? తే విదుః యుక్త చేతసః నాయందే కూడి ఉన్నవారు ఉన్నారు అంటున్నాడు. నాయందే కూడి ఉన్నవారు ఎవరిని తెలుసుకున్నవారు? ఈ మూటిని తెలుసుకున్నవారు. ఆ ఉన్నాడు కదా అర్జునుడు. అయ్యా అది యజ్ఞము అది దైవము అధిభూతములను గురించి తెలుసుకున్నటువంటి వాడు ప్రయాణ కాలంలో కూడా వాడు నన్ను తెలుసుకున్నవాడే అవుతాడు అని చెప్పాడు. అయితే మళ్ళీ అర్జునుడు డబ్బు తెచ్చి మళ్ళీ ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? ఇక్కడ 6 రకాలు అడుగుతాడు ప్రశ్న. ఇంత బ్రహ్మ ఇం 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 అంటే ఏమిటి? ఇం అంటే ఏమి? బ్రహ్మం అంటే ఏమిటి? ఇంత బ్రహ్మ అంటే బ్రహ్మం అంటే ఏమిటి? కిమధ్యాత్మం కిం అధ్యాత్మం అధ్యాత్మం అనగా ఏమి? కిం కర్మ పురుషోత్తమ కర్మం అనగా కర్మ అనగా ఏది? అట్లే అధిభూతం చ కిం ప్రోక్తం అధిభూతం అనగా ఏమి? దాని గురించి కూడా నాకు చెప్పు. అది దైవం కిముచ్యతే అది దైవం అనగా ఏమిటి? అట్లే దైవతున్నాడు. అది యజ్ఞ కథం గోత్ర అది యజ్ఞ అది యజ్ఞుడు అంటే ఎవరు? మరి ఆ యజ్ఞ పురుషుడిని ఎలా తెలుసుకోవాలి? దేహేస్మిన్ మధుసూదన ఈ దేహమునందు ఉన్నటువంటి ఆ అది యజ్ఞుడు ఎవరు తెలుసుకోవాలి? ప్రయాణ కాలే జగదం నియోసి నియతాత్మవిధి. కాబట్టి ప్రయాణ కాలం నందు దేనిని నియమించడం వలన అది మనకు తెలియబడాలి. జ్ఞేయ అది మనకు తెలియబడాలి. ఏది? దేన్ని నియమిస్తే అది మనకు తెలియబడాలి అని వీటన్నిటి గురించి అర్జునుడు ప్రశ్న వేశాడు. ఏమేమి పెట్టినాడు ప్రశ్న? బ్రహ్మం అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అది దైవం అంటే ఏమిటి? అది యజ్ఞం అంటే ఏమిటి? అధిభూతం అంటే ఏమిటి? మొత్తం 6 ప్రశ్నలు వేసుకున్నాడు అన్నమాట. దానికి మరి భగవానుడు మరి మూడో శ్లోకం నుండి వరుసగా అర్జునుడి యొక్క ప్రశ్నలకు సమాధానం చెబుతూ పోతాడు. బాగా పలకండి. శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావో భవకరో విసర్గకర్మ సన్నితః అధిభూతం చరో భావః పురుషచ్చాది దైవతం అది యజ్ఞోహమే పాత్ర దేహేస్మిన్ పురుషోత్తమ. అది యజ్ఞోహమే పాత్ర దేహే దేహభృతాంబర దేహే దేహభృతాంబర. ఈ దేహమునందు